రామాలయం వెనుక వీధిలో ఫోటో స్టూడియో షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైందని నల్గొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖమ్మంపాటి రవి తెలిపారు. సుమారుగా 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, కేసు నమోదు చేసి బాధితుడికి న్యాయం చేయాలని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ పట్టణంలోని రామాలయం వెనుక వీధిలో బొడ్డుపల్లి లవన్ కుమార్కు చెందిన తుల్జా ఫోటో స్టూడియో షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. సుమారుగా 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన తుల్జా ఫోటో స్టూడియో నల్గొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ పరిశీలించి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖమ్మంపాటి రవి మాట్లాడుతూ, రామాలయం వెనుక వీధిలో ఫోటో స్టూడియో షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైందని, సుమారుగా 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, కేసు నమోదు చేసి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకుడు దాసుపత్రి జనార్దన్, పెరిక నాగరాజు, కొత్తపల్లి శ్రీమన్నారాయణ, సామనపోయిన రాము, గంధం రూపేంద్ర కుమార్, సామల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈరోజు పొద్దుగాల మార్నింగ్ 8 గంటలకు షాప్ చేయడం జరిగింది. అప్పుడు పొద్దుగాల షాప్ చేసి సిస్టమ్ ఆన్ చేసి ఒక ఆల్బమ్ వర్క్ చేసుకొని టిఫిన్ చేసి సిస్టమ్ బంద్ చేసి మళ్ళీ టిఫిన్ చేసి వచ్చే టైంలో వరకు షాప్ మొత్తం దగ్ధం అయింది. నేను వచ్చేసరికి షాప్లో ఉన్న సిస్టమ్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, 2 కెమెరాలు కానీ మొత్తం దగ్ధం అయిపోయినాయి. ఇదంతా పూర్తిగా ఎలక్ట్రికల్ కారణం వల్లనే జరిగిందని పూర్తిగా నమ్ముతున్నాను. నేను నాకు ఇట్లా దయించి నాకు జీవనాధారం ఇదే కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఎంతో ఆర్థిక సాయం చేయవలసిగా కోరుతున్నాను. ఈరోజు ఉదయం 9:30 మన రామీర్లో ఉన్న తుల్జా ఫోటో స్టూడియో మన షార్ట్ సర్క్యూట్ వల్ల షార్ట్ సర్క్యూట్ మొత్తం బర్న్ కావడం అయింది. దీంట్లో ఉన్న లైట్లు కానీ, సిస్టమ్స్ కానీ, దాంట్లో ఉన్న హార్డ్ డిస్క్ కానీ, ఈ రీసెంట్గా తీసిన వెడ్డింగ్ సంబంధించిన దాని డాటా మొత్తం దాంట్లో ఉంది. ఆ షార్ట్ సర్క్యూట్ మొత్తం తగలబడింది. దానికి ప్రభుత్వ పరంగా ఏదైనా ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతున్నాం.